ప్రార్థన అనే పదం విన్నాం లేదా? ప్రార్థన అనే పదం విన్నాం. మనలో కొంతమంది ప్రార్థన కూడా చేస్తారు. కొంతమంది పడుకునేప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది అన్నం తినేప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది పరీక్షకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తారు, కొంతమందికి భయం వేసినప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమందికి జబ్బులు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది పరీక్షకి వెళ్ళేప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది పెళ్ళికి ముందు ప్రార్థన చేస్తారు. అయితే కొంతమంది మాత్రం ప్రార్థన అంటే కొంచెం గంభీరంగా ఆలోచించి దేవుడితో ఎక్కువసేపు గడిపి దేవునితో మాట్లాడతాం. ప్రార్థన అంటే ప్రాథమికంగా దేవుడితో మాట్లాడతాం. ఓకే, బైబిల్లో 1260 సార్లు ప్రార్థించటం అనే విషయం గురించి రాశారు. 1260 సార్లు. అందుట్లో 220 సార్లు 220 టైమ్స్ ఏం ప్రార్థన చేశారో రాశారు. అంటే ఎవరైనా సరే ఏం ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనలు కొన్ని చాలా పొడుగ్గా ఉంటాయి. అంటే వాళ్ళు చేసిన ప్రార్థన అంతా కూడా రాశారు. కొన్ని సందర్భాల్లో ఏదో ఒకటి రెండు మాటలు రాయటం జరిగింది. అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏం చేశారంటే అసలు బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనలన్నీ వరుసగా పెట్టుకొని 220 ప్రార్థనలు, ఈ ప్రార్థనలో బాగా మనుషులందరికీ ఇష్టపడి మనుషులంతా కూడా అన్ని విషయాల్లో ఉపయోగపడే ప్రార్థన ఏది అని ఆలోచించారు. నెంబర్ 1 ప్రార్థన ఏంటంటే పరలోక ప్రార్థన. అంటే యేసు ప్రభు వారు తన శిష్యులకు నేర్పించారే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ, అది నెంబర్ 1 ప్రార్థన. అయితే ఈరోజు ఆ ప్రార్థన గురించి చెప్పను, కానీ సెకండ్ ప్లేస్లోకి వచ్చిన ప్రార్థన గురించి మీకు చెప్తాను. ఈ ప్రార్థన ద్వారా దేవుడు ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడు అంటే, దేవుడు ఇష్టపడేది గుండెల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పిస్తే ఇష్టపడతాడు. అసలు అంటే ఏ విషయాల కోసం ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ రెండో ప్రార్థన ద్వారా మనము ఎలాంటి విషయాల కోసం ప్రార్థన చేస్తే బాగుంటుంది అన్న దాన్ని పౌలు భక్తుడు చేసిన ప్రార్థన నుంచి మనం నేర్చుకుంటాం. పౌలు భక్తుడు చాలా ప్రార్థనలు చేశాడు. కొలస్సీ సంఘానికి ప్రార్థన చేశాడు, రోమీలకి ప్రార్థన చేశాడు, ఎఫెస్సులో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేశాడు, తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, చాలా ప్రార్థనలు చేశాడు. అయితే ఈ ప్రార్థనలు అన్నట్లో మరి ప్రార్థనలో నెంబర్ 2 స్థానం వచ్చింది ఏంటంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం దాకా ఓ ప్రార్థన ఉంటుంది. 14 నుంచి 21 దాకా ఆ ప్రార్థన గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. అంటే అన్ని వచనాలు మనం ధ్యానించం, కానీ కొన్ని వచనాలు ఇందులో 14 నుంచి 21 దాకా మనం ధ్యానం చేస్తాం. ఇది ఎఫెసీ సంఘం, ఎఫెస్ అనే పట్టణంలో వాళ్ళకి రాసినటువంటి ఉత్తరంలో 2వ ప్రార్థన. 2 సార్లు ప్రార్థన చేశాడు. మొదటి అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం దాకా ఒక ప్రార్థన ఉంటుంది. ఇది 2వ ప్రార్థన. 3వ అధ్యాయం 14 నుంచి 21 దాకా ఈ ప్రార్థన ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఓకేనా? అక్కడ దాకా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో పరిచయం ఏంటంటే అసలు ఈ ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఉత్తరం ఏంటి, దాంట్లో ఈ ప్రార్థన మధ్యలోకి ఎందుకు వచ్చింది. ఎవరన్నా ప్రార్థన ముందు చేస్తారు, తర్వాత చివరి చేస్తారు. ఈ మధ్యలో ఎందుకు ప్రార్థన చేశాడు, ఇది మీకు కొంచెం చెప్పి ఆ ప్రార్థన అసలు ఏంటి, దాంట్లోంచి మనం నేర్చుకునే విషయాలు ఏంటి, ఇవి మనం తెలుసుకుందాం. ఓకే, పౌలు భక్తుడు రాసినటువంటి ఈ పత్రికకి 6 అధ్యాయాలు 155 వచనాలు. 6 అధ్యాయాలు 155 వచనాలు. ఈ 6 అధ్యాయాలు 2 ముక్కలుగా ఉంటాయి అన్నమాట. మొదటి 3 అధ్యాయాలేమో యేసయ్య మన కోసం చేసింది ఏంటి. మొదటి 3 అధ్యాయాలు 66 వచనాలు. యేసయ్య మన కోసం ఏం చేశాడు, ఇది మొదటి 3 అధ్యాయాలు. 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం దాకా 89 వచనాలు. ఈ 89 వచనాల్లో దేవుడి కోసం మనం ఏం చేయాలి. మొదటి 3 అధ్యాయాలు దేవుడు మనకేం చేశాడు, చివరి 3 అధ్యాయాలు దేవుడి కోసం మనం ఏం చేయాలి. ఇంగ్లీష్లో చెప్పాలంటే క్రైస్ట్ వర్క్ ఫర్ అస్. క్రీస్తు మన కోసం చేసిన పని మొదటి 3 అధ్యాయాలు. క్రిస్టియన్ వాక్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం ఒక క్రైస్తవుని యొక్క నడవడి 3 అధ్యాయాలు. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రీన్, సిద్ధాంతము, మనం నమ్మేదేంటి. చివరి 3 అధ్యాయాలు డివోషన్ అండ్ డ్యూటీ, మన భక్తి ఏంటి, మన కర్తవ్యం ఏంటి. ఇదండి. ఓకే, ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా.
ఈ మొదటి 3 అధ్యాయాల్లో ఏముంటుందో కూడా మీకు చెప్తాను. మొదటి అధ్యాయంలో దేవుని స్తుతించి ఆరాధించాడు. ఎందుకనంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ములు మనకు గొప్ప రక్షణ ఇచ్చి పరలోకపు ఐశ్వర్యాన్ని మనకి దత్తతగా ఇచ్చారు, దానంగా ఇచ్చారు. అందుకు దేవునికి వందనాలు చెల్లించాడు. ఆ గొప్ప ఐశ్వర్యాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ అన్వయించుకోవాలి, జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేశాడు. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో మనందరం కూడా పాపం చేసిన వాళ్ళమే కదా, పాపం చేసి చచ్చిపోయాం. పాపములో చచ్చిపోయినటువంటి వాడిని యేసు ప్రభువారు ఏ విధంగా లేవనెత్తాడు ఒక్కొక్కళ్ళని అనేది మొదటి 11 వచనాల్లో రాశాడు. 12వ వచనం నుంచి 22వ వచనం దాకా ఈ విధంగా చనిపోయి పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళని లేవనెత్తి ఒక్కొక్కళ్ళని చేర్చి ఓ పెద్ద సంఘం చేశాడు. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళైనా అవ్వచ్చు. నాస్తికుల నుంచి అయి ఉండొచ్చు, హిందువుల నుంచి అయి ఉండొచ్చు, ముస్లింల నుంచి అయి ఉండొచ్చు, కమ్యూనిస్టుల నుంచి అయి ఉండొచ్చు, బౌద్ధ మతస్థులు అయి ఉండొచ్చు, ఎవరైనా సరే, యూదులైన అయి ఉండొచ్చు. ఎవరైనా సరే మారు మనసు రక్షింపబడితే వారంతా కలిసి ఒక సంఘంగా తయారవుతారు. ఒకటే సంఘం, 2 సంఘాలు లేవు. అర్థమైందండి? ఒకటే సంఘం. ఆ సంఘానికి శిరస్సు ఎవరంటే యేసయ్య. ఆ సంఘాన్ని ఒక పట్టణంగా పోల్చారు. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏమంటాడంటే, ఇది వరకు చాలా విభేదాలు ఉండే. మేము యూదులం, మీరు అన్యులు, మేము గొప్పోళ్ళం, మీరు పేదోళ్ళు, మేము మగోళ్ళం, మీరు ఆడోళ్ళు అని చాలా విభేదాలు ఉండే. అయితే యేసయ్య వచ్చి మధ్యలో ఉన్న గోళ్ళన్నీ పాల్గొడిశాడు. మొత్తం అన్ని గోళ్ళ తీసారే. గోళ్ళు ఏమి లేవరా, ఒకటే హాల్లో మనం అందరం కలిసి ఉంటాం. ఒకటే. నువ్వు యూదుడు అవ్వు, లేకపోతే ఇంకెవడైనా అవ్వు, అబ్బాయి అవ్వు, అమ్మాయి అవ్వు, గొప్పోడు అవ్వు, పేదోడు అవ్వు, ఎవరైనా సరే ఒకటే అని చెప్పాడు. ఇది ఎవరికి అర్థం కాలేదు, మర్మంలాగా అనిపించింది. అప్పుడు పౌలు భక్తుడు ఏమన్నాడంటే, ఈ మర్మం నాకు యేసయ్య చెప్పాడు. నేను అరేబియాలో యేసయ్యతో ఒంటరిగా గడుపుతా ఉన్నప్పుడు 3 ఏళ్ళు, అప్పుడు ఆయన చెప్పాడు, అవి మీకు చెప్తున్నా అన్నాడు. మొదటి 13 వచనాలు. ఇప్పటిదాకా మనం ఏమేమి నేర్చుకున్నాం? యేసయ్య మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని రక్షించాడు, వందనాలు. చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, ప్రైజ్ ద లార్డ్. మనల్ని అందరినీ ఒకటిగా చేశాడు, సంతోషం. ఇక నెక్స్ట్ గేళ్ళు ఏం లేవు, ఇది పరలోకపు మర్మం. ఇంత దాకా వచ్చిన తర్వాత 4వ వచనం నుంచి 21 వచ్చిన దాకా ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అందరూ ఇప్పుడు ఒకటైపోయాం కదా, మనందరం ఒకటైపోయాం కాబట్టి ఏం ప్రార్థన చేయాలి, దేనికోసం ప్రార్థన చేయాలి, ఎలాగ బతకాలి, ఏమని ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేర్పించాడు. అర్థమైంది కదండి? ఈ ప్రార్థన తర్వాత ఏం రాశాడు కూడా మీకు 4-5-6 వచనాల్లో ఉన్న విషయాన్ని చెప్తాను. 4-5-6 వచనాల్ని ఇప్పుడు మీకు అందరికి టీవీ కెమెరాలు కనబడుతున్నాయి కదా, కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, టీవీ కెమెరా కనబడుతుంది. ఈ టీవీ కెమెరాకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 కాళ్ళు. 3 కాళ్ళ మీద ఎన్ని కెమెరాలు ఉన్నాయి? ఒకటే కెమెరా. అదే కదా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4-5-6 ఈ స్టాండ్ లాంటిది. అర్థమైందా? 3 కాళ్ళు, దాని మీద ఒక కెమెరా. ఈ 3 కాళ్ళు ఏంటంటే 3 రకాలైన నడతలు, 3 విషయాల కోసం ప్రార్థన చేయమని అడిగాడు. 1, ఐక్యంగా ఉండటానికి ప్రార్థన చేయాలి. 2, పవిత్రంగా ఉండటానికి ప్రార్థన చేయాలి. 3, సఖ్యత కలిగి ఉండడానికి ప్రార్థన చేయాలి. ఐక్యత అనేది సంఘంలో ఉండాలి. సంఘంలో చాలా చోట్ల గొడవలు ఉంటాయి కదా, తెలియబా? ఆ గొడవలు లేకుండా ఉండాలంటే ఐక్యత ఉండాలి. ఇది మొదటిది. 2, పవిత్రత అనేది చాలామందికి ఉండదు కదా. దరిద్రమైన ఆలోచనలు, దరిద్రమైన పనులు మనం చేస్తాం కదా. పవిత్రత అనేది మన వ్యక్తిగత జీవితానికి ఉండాలి. ఐక్యత సంఘంలో, పవిత్రత మన జీవితంలో, సఖ్యత కుటుంబంలో. భర్తలకి భార్యలకి గొడవలు, పిల్లలకి అమ్మ నాన్నలకి గొడవలు, యజమానులకి పనులకి గొడవలు. ఈ గొడవలు లేకుండా సఖ్యతగా ఉండాలి. ఇది 3. ఈ 3 చక్కగా ఉంటే కెమెరా పైన నుంచి ఉంటుంది, లేకపోతే ఉండదు. ఆ కెమెరా ఏంటి తెలుసా? సాతాను ముందు స్టాండ్ అన్నమాట. సాతాను ముందు యుద్ధానికి రెడీ. సంఘాన్ని దేవుడు ఎందుకు తయారు చేశాడంటే సాతాను ముందు మనం పోరాడి గెలవాలని. సచిన్ టెండూల్కర్ మీలో ఎవరితో అయినా క్రికెట్ ఆడతాడా? ఆడితే ఏమవుద్ది? ఆడు పరుగు పోద్ది కదా. సచిన్ టెండూల్కర్ మనతో క్రికెట్ ఆడు పరుగు పోద్ది. అదేవిధంగా
దేవుడితో సాతానుడు పోటీకి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడే నువ్వు నాతో ఏంట్రా పోటీ అంటాడు. మరి ఎవరితో యుద్ధం ఆడాలి? ఇదిగో నా సంఘం ఉంది కదా, దాంతో యుద్ధం చేయి, దాని మీద గెలుపు. కాబట్టి మన మీద పోరాటానికి వస్తాడన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి మనం గెలవాలి. మనం ఎలా గెలుస్తాం? దేవుడు మనకి మేనేజర్గా ఉండి, కోచ్గా ఉండి చెప్తున్నాడు. ఐక్యత ఉండాలి సంఘంలో, పవిత్రత ఉండాలి జీవితంలో, సఖ్యత ఉండాలి కుటుంబంలో, అప్పుడే సాతాను ముందు నిలబడతాం. ఇదండి టోటల్గా ఎఫెసీయులకు రాసిన పత్రిక. మొత్తం చెప్పేశాను కదా. ఇప్పుడు దీంట్లో మధ్యలో ప్రార్థన గురించి మనం చూద్దాం. ఓకే, బైబిల్ ఉంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక నేను చదువుతాను. ఎందుకు ఆగానండి? కాగితాలు తిప్పుతున్నారు కొంతమంది, అందుకని సార్ జీవితంలో చూస్తారని. రైట్, మీరు కాగితం ఆపేదాకా చెప్తానే చూస్తాను. జీవితంలో అప్పుడప్పుడు బైబిల్ చూడటం మంచిది. ఎప్పుడు మన మొహమే అర్థంలో చూసుకుంటాం, బైబిల్లో జీవితం చూసుకుంటే బాగుంటుంది. ఓకే, రైట్. ఓకే, ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? ఈ హేతు అంటే ఈ కారణం చేత. ఏంటనంటే దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి, చచ్చిపోయిన వాళ్ళని క్రీస్తు నిలబెట్టాడు కాబట్టి, నిలబెట్టిన వాళ్ళందరినీ ఒక సంఘం చేశాడు కాబట్టి, మనందరం ఒకటిగా ఉండాలని ఆశిస్తున్నాడు కాబట్టి, ఈ హేతువు చేత. అంటే ఇప్పుడు దాకా ఆయన ఈ వచనాలన్నట్లో చెప్పిన విషయాన్ని ఒక్క మాటలో తేల్చిపాడేశాడు. అయ్యా ఇది స్టేజ్, అయ్యా స్టేజ్ ఎక్కి కూర్చున్నాడు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. ఈ 14వ వచనంలో పౌలు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు, ఎవరికి ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు, 3 విషయాలు చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఎలా ప్రార్థన చేశాడు, ఎవరికి ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు. చాలా సులభంగా ఉంటుంది. తర్వాత 15వ వచనం నుంచి 19వ వచనం దాకా ఏం ప్రార్థన చేశాడు. 4 మాటలు. ఎలా ప్రార్థన చేశాడు, ఎవరికి ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు, ఏం ప్రార్థన చేశాడు. ఇదండి 4 విషయాలు. ప్రార్థనలో 4 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడే పాస్టర్ గారు అన్నారు, ఏమంటే 21 రోజుల ప్రార్థనలన్నీ మాకు, ఇవాళ 20వ రోజు అన్నారు. ఓహో, ప్రార్థన గురించి అనమాట అని కొంచెం బుర్రగోకుంటే ఇది వచ్చింది చెప్పాం. ఇది విషయం. ఇప్పుడు మనం 4 విషయాలు మనం నెమ్మదిగా నేర్చుకుందాం, కంగారు పడకుండా. ఓకే, ఎలా ప్రార్థన చేశాడు అనంట ఆయన మనం చూసినట్లయితే 14వ వచనంలో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. మోకాళ్ళు ఉంటాం అంటే తెలుసు కదా, మనం 2 కాళ్ళ మీద ఉంటాం, అర్థమైందా? అయితే దాన్ని కూడా ఎందుకు ప్రత్యేకంగా రాశారు సార్ మోకాళ్ళుని అనేటువంటి మాట అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఈ పౌలు భక్తుడు యూదుడు ఎక్కడ కూడా మోకరించడు. గుర్తయిందా? యూదులు ప్రార్థన మోకరించి చేయరు. మీరు జాగ్రత్తమేనండి, యూదులు మోకరించి ప్రార్థన చేయరు. యూదులు ఎప్పుడు ప్రార్థన చేసినా నుంచొని ఇలా ఊగుతూ ప్రార్థన చేస్తారు. ఏడుపులు గోడ అని ఉంటుంది యెరూషలేములో. అక్కడ బయట చాలా మంది ప్రార్థనలు చేసేవాళ్ళు ఉంటారు. ఆడెవడో మోకరించడు, ఆడు ఊగుతూ ప్రార్థన చేస్తాడు. ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, నుంచొని ఊగలేని వాళ్ళు కూర్చొని ఊగుతారు, కుర్చీ మీద కూర్చొని ఊగుతూ ప్రార్థన చేస్తారు. అది ఎందుకంటే సార్, ఎందుకు సార్ ఊగుతారంటే వాళ్ళ ప్రార్థన పద్యం లాగుంటుంది. దేవా నీకు వందనాలు, నువ్వు నాకు సాయం చేయి, అది ఒక అలాగ ప్రార్థన ఉంటుంది అన్నమాట. ఇప్పుడు భాష, అరమేక్ భాష ఒక విధంగా అలాగా పాటలాగా వస్తుంది అనమాట. అందుకని అలా ఊగుతూ ఒక లయబద్ధంగా ప్రార్థన చేసుకుంటే వెళ్తారనమాట. అది వాళ్ళకున్న అలవాటు. మోకరించరు, కానీ కొన్ని సందర్భాల్లో మోకరిస్తారు. ఎప్పుడంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటే అప్పుడే మోకరిస్తారు, లేదా మోకరించరు. ఇప్పుడు యేసుప్రభు వారికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు కదా, ఆయన మోకాళ్ళు ఉండి తండ్రి అని ఏం ప్రార్థన చేయాల, కూర్చొనే ప్రార్థన చేశాడు, లేదా నుంచొని ప్రార్థన చేశాడు. యేసు కూడా మోకరించి ఒకసారి ప్రార్థన చేశాడు తెలుసా. ఓసారి ఎప్పుడంటే లూకా సువార్త 22వ అధ్యాయం 41వ వచనం, వారి యొద్ద నుండి రాతి వేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించనుగాక అని ప్రార్థించను. గెత్సెమనే తోటలో శిలువ మరణానికి కొన్ని నిమిషాల ముందు యేసు ప్రభు వారు చాలా విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆయన ఎలా మోకరించాడు, ఆయన ఎలా ప్రార్థన చేశాడు,
మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి యూదులు మోకాళ్ళుని ప్రార్థన చేశారంటే మామూలు విషయం కాదు, చాలా గంభీరమైన విషయం అన్నమాట. చాలా ఒత్తిడిలో ఉన్నారని అర్థం, చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నారు అని విషయం అన్నమాట. పౌలు భక్తుడు ఇక్కడ ఎలా ప్రార్థన చేశాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మొదటి ప్రశ్నకి జవాబు వచ్చేసింది కదా, మోకాళ్ళు. మన ప్రార్థన మోకాళ్ళు ఉండటం అనేది విషయం కాదు, కానీ నుంచొని ప్రార్థన చేయొచ్చు, పడుకొని ప్రార్థన చేయొచ్చు, నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, బండి నడుపుతూ ప్రార్థన చేయొచ్చు, లేదా మోకరించి ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేశావు అనేది పెద్ద ముఖ్యం కాదు. చేస్తే తప్పేం లేదు, చేయొద్దని అనట్లేదు, కానీ దాంట్లో ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఎవరికి ప్రార్థన చేశావు. ఇక్కడ ఎవరికి ప్రార్థన చేశాడంట? పరలోకమందున్న తండ్రికి. ఎవరికంటే? పరలోకమందున్న తండ్రికి. ఈ పరలోకమందున్న తండ్రి అన్న దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఏంటనంటే, ఇండియా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, ఇండియా భారతదేశ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుందనుకోండి, న్యూస్ పేపర్ వాళ్ళు ఏమని చెప్తారంటే ఢిల్లీ తీసుకున్న నిర్ణయం అంటారు. అమెరికా వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, వాషింగ్టన్ తీసుకున్న నిర్ణయం, వైట్ హౌస్ తీసుకున్నటువంటి నిర్ణయం అని అంటారు. అంటే అమెరికా మొత్తానికి పెద్ద పీఠం ఎక్కడుంది? వాషింగ్టన్లో. ఇండియా మొత్తానికి పెద్ద పీఠం ఎక్కడుంది? ఢిల్లీలో. ప్రపంచం మొత్తానికి పెద్ద పీఠం ఎక్కడుంది? పరలోకం. ఎక్కడుంది? పరలోకం. అర్థమైంది కదా? కాబట్టి పరలోకం అనగానే మనకేం గుర్తు రావాలి? అంతకంటే పైన ఇంకేమన్నా ఆఫీస్ ఉందా? లేదు. ఇండియాలో ఢిల్లీ కంటే పెద్ద ఆఫీస్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అమెరికాలో వాషింగ్టన్ కంటే పెద్ద ఆఫీస్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ప్రపంచంలో పరలోకం కంటే పెద్ద ఆఫీస్ ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అర్థమైంది కదా? ఆ పరలోకంలో ఉన్న ఆయన ఎవరంట? తండ్రి. పరలోకంలో ఉన్న ఎవరో తండ్రి. తండ్రి అంటే మనకి దగ్గర దూరమా? చాలా దగ్గర. పరలోకం అంటే పెద్దదా చిన్నదా? పెద్ద అధికారం కలిగిన సీట్లో ఎవరున్నారు? మన నాయన. ఇక ఏంది అసలు? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఆ రెండు మాటలు ఎన్ని విషయాలు ఉన్నాయో. పరలోకమందున్న తండ్రి అంటే ప్రపంచంలో అతిపెద్ద స్థానం అదే. అక్కడ కూర్చుంది ఎవరు తెలుసా? మన ఆయనే. కాబట్టి పరలోకంలో ఏ విషయాన్ని అడగాలంటే ఇది నీకు కుదరదులే అని అంటారు ఎవరన్నా? ఢిల్లీకి వెళ్ళి ఏమండి మీకు కుదరలేదండి అని అంటారు ఎవరన్నా? అనలేరు. ఢిల్లీకి సాధ్యం కాంది భారతదేశంలో ఏదైనా ఉంటుందా? ఉండదు. అమెరికాకి సాధ్యం కాంది వాషింగ్టన్లో ఏమన్నా ఉంటుందా? ఉండదు. భూలోకంలో సాధ్యం కాంది పరలోకంలో ఏదైనా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు మీకేమర్థం అవ్వాలి? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావంటే సర్వము చేయగలిగే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఆయన చేయలేదంటూ ఏది లేదు. అది ఏదైనా అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేస్తాడా లేదా తర్వాత విషయం, అది అడగొచ్చా లేదా తర్వాత విషయం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అర్థం చేసుకున్నాం. మొట్టమొదటి పరలోకానికి మించింది ఈ లోకంలో అడిగేది ఏమి లేదు. అక్కడ దాకా మీకు అర్థమైంది కదా. అంటే సమస్తాన్ని చేయగలిగేటువంటి వాడు అక్కడ ఉన్నాడు. పైగా ఆయన ఎవరో? మనకి తండ్రి. అంటే మనకి చాలా దగ్గర, మనకి చాలా దగ్గర. ఈ రెండు పదాల్లో రెండు విషయాలు గుర్తుపెట్టుకుందాం. సామర్థ్యత, సంసిద్ధత. ఈ రెండు పదాలు ఇవేంటో మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకళ్ళ ఇంట్లో ఉంటున్నాను, అద్దెకుంటున్నా. మా ఇంటి పక్కన చాలా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు, చాలా డబ్బులు ఉంటాయి ఆయన దగ్గర. ఈ పక్కనేమో ఓ పేదోడు ఉంటాడు, ఆయన దగ్గర ఒక డబ్బులు ఉండవు. ఒకరోజు ఏమైందంటే సడన్గా నాకు 1000 రూపాయలు అవసరమైంది. సర్వసాధారణంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? చెప్పండి, మామూలుగా చెప్పండి అంతే. నేను మిమ్మల్ని ఏమో డబ్బులు అడగను. ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు? ఆ డబ్బు ఉన్నవాడి దగ్గరికి వెళ్తారు. సర్వసాధారణంగా డబ్బు ఉన్నవాడు ఇంటికి వెళ్ళి, అయ్యా ఒక 1000 రూపాయలు అంటే ఇస్తావా? రేపు ఇచ్చేస్తాను, కొంచెం అర్జెంటుగా అవసరం ఉందంటే 100% డబ్బు ఉన్నవాడు చేసే పని ఏంటి తెలుసా? అయ్యా డబ్బులు లేవే, ఇప్పుడే ఇచ్చేసాను వాడికి. అంటే వాడికి సామర్థ్యత ఉన్నది డబ్బులు ఇవ్వగలిగేది, కానీ మనవాడికి ఏమీ లేదు, దిల్లే లేదు, ఇవ్వగలిగే దిల్లు లేదు, సంసిద్ధత. ఇది ఆడి పొజిషన్. సరే ఆడు ఇవ్వట్లేదు కదా, పేదవాడి దగ్గరికి వెళ్తా. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత సార్? 1000 రూపాయలా? ఆగండి సార్ అని బీరువాలోకి వెళ్ళి లెక్కేసి
సార్ 563 రూపాయలు ఉన్నాయి సార్ అంటే వాడికి ఇవ్వాలని మనసు ఉందా? ఉంది. కానీ ఇవ్వడానికి స్తోమత ఉందా? లేదు. వీడికి స్తోమత లేదు, వీడికేమో మనసు లేదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కానీ మన దేవుడికి 2 ఉన్నాయి. మీకు అర్థమైంది కదా. ఆయన ఇవ్వగలిగే సామర్థ్యత ఉంది, ఇచ్చే మనసు ఉంది. అది పరలోకముందున్న మా తండ్రి అంటే అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా. మీరు ఆ పదాన్ని ఉపయోగించేప్పుడు ఈ 2 విషయాలు అర్థం చేసుకోవాలి. ఏంటది? పరలోకం అంటే ఉన్నతమైన సీటు, తండ్రి మా నాన్న, అది విషయం. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నావండి, నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. నీకు అర్థమే భాష చెప్తున్నా. నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పోలీసు వాడు పట్టుకున్నాడు. ఇక్కడ సిఐ ఉంటాడే మీ మామ, నీకేమైనా భయమా? ఎంత తక్కువ చెప్తున్నారా కుర్రోళ్ళు. ఏయ్ ఎవరికన్నా సిఐ మా మామ అయివాలా. కాబట్టి మనకి ఏమన్నా భయం వేసినప్పుడు, సాతానుడు భయపెట్టినప్పుడు, ఏమన్నా అవసరతలు వచ్చినప్పుడు మనం తటుక్కుని ఆలోచించాల్సిందే. సార్ పరలోకంలో ఎవరున్నారు తెలుసా? మన ఆయన. నీకు అర్థమైందా? ఇది అంటే ఎవరికి ప్రార్థన చేశాడంటే సంసిద్ధత, సామర్థ్యత. చేద్దాం పని అయితే అవుతుంది అనేది కాదు. ఆయన అడిగితే ఖచ్చితంగా అయిపోద్ది. మంచిదైతే ఖచ్చితంగా చేస్తాడు, లేదంటే చేయడు. ఇప్పుడు 2 విషయాలు నేర్చుకున్నాం. ఎలా ప్రార్థన చేశాడు, ఎవరికి ప్రార్థన చేశాడు, ఎందుకు ప్రార్థన చేశాడు చూద్దాం. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఈ విషయాన్ని కూడా మీకు వర్ణించాలి జాగ్రత్తగా. ఇక్కడ నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. ఈ ప్రార్థన కొంతమందికే వర్తిస్తుంది. జాగ్రత్తగా, ఈ ప్రార్థన కొంతమందికి, అందరు కాదు. వాళ్ళు ఎవరో కూడా మీకు చెప్తా. ఇప్పుడు అందరినీ కూడా దేవుడు సృష్టించాడా? అందరినీ దేవుడు సృష్టించినప్పటికీ గుర్తుపెట్టుకోండి, కొంతమంది మాత్రమే దేవుణ్ణి అబ్బా, తండ్రి అని పిలవగలుగుతారు. మిగిలిన వాళ్ళు పిలుస్తారు కానీ విలువ ఉండదు. ప్రపంచంలో ప్రతి పనికి మాలిన వాడు కూడా సార్ అంటాడు, కానీ సార్కి విలువ ఉంటుందా? ఉండదా? అర్థమైంది కదా. కాబట్టి ప్రపంచంలో ప్రతి అనామకుడు కూడా తండ్రి అనొచ్చు. అది పనిచేయదు. ఎవరికి పనిచేస్తుందంటే ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారము వాళ్ళందరికీ దేవుని పిల్లలు అవటానికి అధికారం. మీకు అర్థమైంది కదండి. ఆ అధికారం కలిగిన వాళ్ళే ఈ ప్రార్థన చేయగలుగుతారు, ఇలా చేయలేరు. ఇప్పుడు మీకు అధికారం లేదనుకోండి, సార్ ఇప్పుడు మాకు అధికారం లేదు సార్, ఏం చేయాలంటే ఏం లేదు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాయి, ఇప్పటికిప్పుడు చేసేయచ్చు. దానికి ఒక పెద్ద ఫీలింగ్ ఏమి లేదు. ప్రభా నువ్వు నన్ను క్షమించు, నా హృదయంలోకి రా ప్రభా అంటే అయిపోయింది. మనస్ఫూర్తిగా అయిపోయింది. అది జరిగితే నీకు దేవునికి నీకు లింక్ ఒకటి ఏర్పడింది. లింక్ ఏర్పడితే కనుక అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో చాట్ చేయాలంటే నువ్వేం చేయాలి? గ్రూప్లో జాయిన్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు అప్పుడు ప్రతి తలకాయలు బాగా ఊపుతున్నారు, వాట్సాప్ గ్రూప్. ప్రార్థన అంటే ఎవడు మాడలా? ప్రార్థన వాట్సాపా? అది మీ మొహాలు చూసే ఎలా ఉందా? ఎంత వద్దులే. సరే, ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీరు గ్రూప్లో చాట్ చేయొచ్చు. అదేవిధంగా దేవుడు ఒక గ్రూప్ స్టార్ట్ చేశాడు. ఆ గ్రూప్లో ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే వెంటనే పేరు ఆడైపోద్ది. అర్థమైందా? ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. అయితే యేసు ప్రభు ద్వారా పిల్లలుగా కుటుంబంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దేవుని కుటుంబం అంటారే, ఆ దేవుని కుటుంబం ఇప్పుడు 2 ముక్కలు అయిపోయింది. ఎన్ని ముక్కలు? అదేంటి సార్ 2 ముక్కలు ఎందుకు అయిపోయింది సార్ అంటే, ఎందుకైందో చెప్తాను. ఇప్పుడు ఈ కుటుంబంలో పౌలు ఉన్నాడా? లేదా? పేతురు ఉన్నాడా? మోషే ఉన్నాడా? అబ్రాం ఉన్నాడా? యోహాన్ ఉన్నాడా? యాకోబు ఉన్నాడా? పక్సింగ్ గారు ఉన్నారా? ఏసన్న గారు ఉన్నారా? ఉన్నారు కదా. నేనున్నానా? మీరు కూడా ఉన్నారా? ఉన్నారు కదా. అయితే వాళ్ళు చచ్చిపోయారు, నేను బతిగా ఉన్నాను కదా. చచ్చిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? యేసే దగ్గర ఉంటారు. బతుకున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఇప్పుడు దేవుని కుటుంబం 2 మొక్కలు, చచ్చిపోయిన వాళ్ళు ఒక భాగం, బతుకున్న వాళ్ళు ఒక భాగం. అందుకనే పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, రెండుగా ఉంది.
ఈ కుటుంబం అంతా ఒకటిగా ఎప్పుడు కనబడుతుందో తెలుసా? రెండో రాకడికి దేవుని పిల్లలందరూ కూడా ఒక్క చాట వచ్చి కూరుకుంటారు. మోషే, మొత్తం అహరోను, పాత నిబంధనలో ఉన్నటువంటి మహానుభావులు, దావీదు, ఆ తర్వాత కొత్త నిబంధనలో ఉన్న పౌలు, పేతురు, యాకోబు, వీళ్ళందరూ మొత్తం ప్రైజులాడు అందరూ. అది కుటుంబం. అది ఇప్పుడైతే 2 ముక్కలు అయిపోయి ఉంది. ఆ కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. 14వ వచనంలో 3 విషయాలు నేర్చుకున్నాం. ఎలా ప్రార్థన చేశాడు? మోకాళ్ళు ఉండి. ఎవరికి ప్రార్థన చేశాడు? పరలోకమున్న తండ్రికి. ఎవరి గురించి ప్రార్థన చేశాడు? ఆయన కుటుంబం కోసమే. ఎవరి కుటుంబం? దేవుని కుటుంబం. ఇప్పుడు దేవునితో, అయ్యా ఏం బాబు ఏం కావాలి? ఏం లేదు, నీ కుటుంబం కోసమే ప్రార్థన చేస్తున్నావు. అవునా? నా కుటుంబం? చాలా సంతోషం. చెప్పు, ఏం కావాలి చెప్పు. ఇప్పుడు దేవుని కుటుంబం కోసం దేవుని అడిగితే దేవుడు కాదనేది ఏమైనా ఉంటుందా? అసలు ఉండదు. గుర్తుపెట్టుకోండి, దేవుని కుటుంబం కోసం ప్రార్థన చేస్తే ఎంత దివ్యమైన విషయాలు వస్తాయో మనకు అర్థమవుతుంది. ఆ దేవుని కుటుంబం కోసం 4 విషయాల కోసం ప్రార్థన చేశాడు. ఎన్ని? 4 విషయాలు. ఆ 4 విషయాలు ఏంటో మనం ఒకసారి చూద్దామే. నేను ఇప్పుడు 15వ వచనం నుంచి చదువుతాను, చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను అంటే ఈ నట్లు కావులే. ఆ నట్లు ఎన్నిసార్లు వస్తాయో చూడండి, దాంతో మీకు అర్థమైపోద్ది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగున్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును గన్నుటకును జ్ఞానమర్గం మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడ 3 సార్లు నట్లుగాను అని కనబడుతుంది. 3 అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి ఆ 3 అంశాలు అనంటే, 1, అంతరంగ పురుషుడు బలం పొందాలి. ఒకసారి నా వెనకాల చెప్పాలి. అంతరంగ పురుషుడు బలం పొందాలి. చెప్పండి ఒకసారి. అదేంటో మీకు వివరిస్తా. ఇది మొదటి ప్రార్థన. రెండో ప్రార్థన, క్రీస్తు హృదయంలో హ్యాపీగా ఉండాలి. క్రీస్తు హృదయంలో హ్యాపీగా ఉండాలి. చెప్పండి ఇప్పుడు. ఇది రెండోది. మూడోది, తండ్రి ప్రేమ పూర్తిగా అనుభవించాలి. తండ్రి ప్రేమ పూర్తిగా అనుభవించాలి. చెప్పండి. అర్థమైంది కదండి? పరిశుద్ధాత్ముడేమో లోన బలాన్ని ఇవ్వాలి, యేసయ్యేమో లోన హ్యాపీగా ఉండాలి, తండ్రి ప్రేమ పూర్తిగా అర్థమైపోవాలి. ఈ 3 జరిగితే మనలో దైవత్వపు లక్షణాలు వచ్చేస్తాయి అంట. అది రిజల్ట్. అర్థమైందండి? అదండి ప్రార్థన అంటే. పౌలు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా ప్రార్థన ఏంటంటే, ఇక్కడ ఎంతమంది అయితే నీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ ఆత్మలో బలం పొందాలి, క్రీస్తులో హ్యాపీగా ఉండాలి, తండ్రి ప్రేమను అనుభవించాలి, దైవత్వం యొక్క పరిపూర్ణతలోకి వచ్చాలి. ఇప్పుడు మనం దేవుని లాగా ప్రవర్తిస్తున్నాం అనుకో, మనకేమన్నా కొదువు ఉంటుందా? ఇక మనకేమన్నా భయం ఉంటుందా? బాధ ఉంటుందా? హ్యాపీ. దాని గురించి ఆయన ప్రార్థన చేశాడు. అయితే ఓ చిన్న మాట, ఈ ప్రార్థన గురించి నేను విన్నప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏమన్నా డౌట్ వచ్చిందంటే, ఈ ప్రార్థన అసలు అయ్యేదేనా? అవుద్దా? ఎలాగా? అంతరంగ పురుషుడు బలం పొందుతాడా? క్రీస్తు మనలో హ్యాపీగా ఉంటాడా? దేవుని ప్రేమను మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతామా? ఇది అయ్యే పనేనా? ఈయన ఊరినే చేస్తున్నాడా అనిపించింది. అయితే ఇది జరుగుద్ది. ఎందుకు జరుగుద్దో తెలుసా? మన బట్టి కాదు, మనం అడిగే వాళ్ళని బట్టి. ప్రార్థన యొక్క గొప్పతనం, శక్తి దేని బట్టి ఆధారం ఉంటుందంటే, ఎవరిని అడుగుతున్నాం అన్న దాన్ని బట్టి. ఓ చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మీకు ఇళ్ల స్థలం గురించి గొడవ వచ్చింది. దేని గురించి? ఇళ్ల స్థలం గురించి గొడవ వచ్చింది. మీ పక్కింటోడు ఈ స్థలం నాది అంటున్నాడు, మీరేమో కాదని వాదిస్తా ఉన్నారు. అర్థమైందా? మీ పక్కింటోడు ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్ని పట్టుకున్నాడు. ఎవరిని? కార్పొరేటర్. ఇప్పుడు కార్పొరేటర్ని పట్టుకొస్తే మీకు కొంచెం భయం ఉంటుంది కదా, ఉంటుందా లేదా? అయితే కేటీఆర్ మీకు తెలుసు. ఎవరు తెలుసు మీకు? కేటీఆర్ తెలుసు కదా. ఎవరు? కేసీఆర్ గారు కొడుకు తెలుసు. ఇప్పుడు మీరు భయపడతారా? చెప్పండి, భయపడతారా?
కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం వచ్చింది. ఏమండి కేటీఆర్ గారు, ఈ స్థలం గురించి గొడవ వచ్చింది, నేను చూసుకుంటానులే అన్నాడు అనుకో, మీకు ఇంకేమైనా టెన్షన్ ఉంటుందా? లేదు. ఇప్పుడు మన బలం ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? పచ్చి భాషలో చెప్పాలంటే మనం అడుక్కునే వాడి దగ్గర నుంచి వచ్చింది. అంతే కదా. మన బలం మనం ఎవరిని అడుక్కున్నామో ఆయన దగ్గర నుంచి వచ్చింది. అవునా కదా. ఇప్పుడు మనం అడిగేది ఎవరిని? దేవుణ్ణి. దేవుణ్ణి అడిగేటప్పుడు దేవుడు ఇస్తానంటే నీకెందుకు టెన్షన్? నీకెందుకే టెన్షన్? ఎలా ఇస్తావు ప్రభా? ఎప్పుడు ఇస్తావు ప్రభా? ఉంటుందా? నేను ఇస్తాను అని అంటే ఇక అయిపోయింది పని. దేవుడు ఇచ్చేవాడు అని అన్నప్పుడు మనకి ప్రార్థన గురించి డౌటే ఉండదు. పైగా ఇంకో మాట చెప్తాను, మనం అప్పుడప్పుడు చందాలు అడుక్కోవడానికి వెళ్తాం కదా, అంటే తప్పుకేం కదలే, మామూలు మాడతాం, చందాలు అడుక్కోవడానికి వెళ్తాం కదా. ఓ చర్చి కడుతున్నాం అనుకుందాం, మనకు అర్థమైన భాషలో చందాలు అడుక్కోవడానికి వెళ్ళాం. ఒక ఆయనకి 10,000 జీతం, ఒక ఆయనకి 10,000 జీతం. ఊరినే మీరే చెప్పండి, 10,000 జీతం ఉన్న వాడిని ఎంత అడిగితే బాగుంటుంది చందా? ఊరినే ఓ ఫిగర్ చెప్పండి మీరు. 500. సూపర్ బాబు, అయిపో. 10,000 సంపాదించేవాడిని 500 అడిగావు, ఆడు 500 ఇచ్చాడు, నీకు హ్యాపీగా ఉంటుందా లేదా? హ్యాపీ. ఆడి ఇంటి పక్కనే 1,00,000 రూపాయలు సంపాదించేవాడు అన్నాడు, ఆడి ఇంటి పక్కనే. ఆడిని ఎంత అడుగుతావు? ఎంత? 5,000 అడుగుతావు? 500 అడుగుతావా? అడగవు. ఆడి ఇంటి పక్కన 10,00,000 సంపాదించేవాడు అన్నాడు, ఆడిని ఎంత అడుగుతావు? ఇప్పుడు నువ్వు అడిగేది దేన్ని బట్టి ఆధారపడుతుంది? ఇప్పుడు చెప్పండి నాకు. ఇచ్చేవాడు, అర్థమైందా? ఇచ్చేవాడు. అలాగా ఆడి ఇంటి పక్కనే ముఖేష్ అంబానీ అన్నాడు అనుకో, ఆడిని ఎంత అడుగుతావు? ఎంత అడుగుతావు? ముఖేష్ అంబానీని అడిగితే 1,00,00,000 రూపాయలు అడిగితే బాగుంటుంది. ఒకవేళ 10,000 1,00,000 అడిగానే మా డ్రైవర్ వస్తాడు బాగుంటాడు. ఇప్పుడు ఎగరలేదు కదా. అంటే మనం ఆడి స్థాయిని బట్టి అడగాల, అవునా కదా. ఇప్పుడు ఆడి స్థాయికి వెళ్ళి మనం మామూలు చిన్న విషయం అడితే, కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా ఇంటి పక్కన పంపు పని చేయట్లేదంటే ఎలా ఉంటుంది? నల్లా పని చేయట్లేదంటే ఊరినే కేటీఆర్ నీకు తెలిసి ఉండొచ్చు, నేను కాదనట్లా. సార్ మా 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 గల్లీలో నల్లా పని చేయట్లేదు సార్ అంటే పాపారా అని అంటాడా లేదా? ఇప్పుడు మనం ఆయన అడిగినప్పుడు ఆయన లెవెల్లో అడగాలి, దేవుడిని అడిగినప్పుడు దేవుడి లెవెల్లో అడగాలండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. మనం ఎంత గలీజ్ కావాలంటే అక్కడికి వెళ్ళినా కూడా మన లెవెల్లోనే అడుక్కుంటాం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎవరిని అడుగుతున్నామో అర్థమైతే ఏం అడగాలో అర్థం అవుతుంది. అందుకే పరలోకమందున్న తండ్రికి అని అన్న దేవుడు కొన్నిసార్లు మనకి ఇవ్వడానికి ఎందుకు చిరాకు పడతాడు? మరీ గలీజ్గా నన్ను రూపాయి అడుగుతాడు అంటాడు. అది పరిస్థితి. సో దేవుడిని అడిగేటప్పుడు ఆయన కెపాసిటీ ప్రకారం అడుక్కోవటం నేర్చుకోవాలి. అది ఇక్కడ పౌలు భక్తుడు నేర్పిస్తుంది. అయ్యా, ఆయన అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అధికముగా ఇవ్వగలిగేవాడు. అర్థమైందా? అసలు నువ్వు అడిగేటప్పుడు ఆయన రేంజ్లో అడిగితే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు ఆయన, అడిగిన దానికంటే. అర్థమైందా? దేవుడు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలిగే సామర్థ్యత కలిగిన వాడు, సంసిద్ధం. ఓ సండే స్కూల్లో అంట ఈ పేలాలు అంటారు కదా, మురమరాలు అంటారు కదా, అవి పంచి పెడుతున్నారంట. అందరు చేతులు పట్టండి అని అంటే ఇలా చేతులు పట్టారంట. పడితే అందరికీ వేస్తున్నారంట, ఇలా వేస్తున్నారు. అయితే ఒక పాప ఏమో చెయ్యి పట్టకుండా ఫ్రాక్ ఎత్తింది. చెయ్యి పట్టమంటే ఫ్రాక్ ఎత్తామంటే లేట్ టీచర్, మీరు ఫ్రాక్లోనే వేయండి అన్న. చెయ్యి పట్టమంటే లేట్ టీచర్, చెయ్యి కడుక్కోలేదని కడుక్కున్నాను టీచర్ చేతులు బాగానే ఉంది కానీ ఫ్రాక్లోనే అని అంటే మొత్తానికి ఏదో గొడవ పెడుతుంది కానీ వేసేసి, ఎందుకే ఫ్రాక్ ఎత్తావని అంటే, టీచర్ నీ చెయ్యి పెద్దది కదా. ఇప్పుడు నేను పట్టాను అనుకో, నా చెయ్యిలో పట్టేది ఇంతే, మీ చెయ్యి పెద్దది కదా, మీరేసరికి ఎక్కువ వస్తుంది. దేవుడిని అడిగేటప్పుడు దేవుడి కెపాసిటీలో అడగాలి, దేవుడిని అడిగేటప్పుడు దేవుడి లెవెల్లో అడగాలి. అర్థమైందా? 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని 50,000 అడిగావు, 5,000 అడిగావు, 50,000 అడిగావు. అంబానీ దగ్గరికి వెళ్ళి 5 కోట్లు అడిగావు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దునియాని అడగాలి. దేవుడిని అడిగితే ఎలా అడగాలి? దునియాని అడగాలి. కీర్తనలు 2లో ఉంటుంది, నువ్వు అడుగుము ఈ దేశములో నీకు రాజ్యముగా ఇస్తానన్నాడు. అంటే ఏల్టానికి కాదు, దేవుని యొక్క నిబంధన స్థాపించడానికి, దేవుని యొక్క రాజ్య స్థాపన. ఎంత గొప్ప విషయం చూడండి.